ప్రనుతించరండి వాడిగా పూజా బలి వేళ రారాజుని సేవింప పూజా బలి వేళ రారాజుని సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రనుతించరండి వాడిగా రండి 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 ప్రనుతించరండి వాడిగా క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని కోరినటువంటి వారు సహాయమాత బోర్డింగ్ గర్ల్స్ వారి యొక్క ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా, అదేవిధంగా సహాయమాత బాయ్స్ బోర్డింగ్ బాయ్స్ కూడా వారి యొక్క ఎగ్జామ్స్లో దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, చదివింది ప్రతిదీ ఆ యొక్క ఎగ్జామ్లో రాసేలాగిన దేవుడు దీవించాలని యొక్క దివ్య బలి పూజలో కోరుకుందాం. అదేవిధముగా సిస్టర్ ఆ యొక్క సిస్టర్ గారి యొక్క పేరెంట్స్ పెడుతున్నటువంటి దివ్య బలి పూజ బాత ప్రశాంత్ ప్రబలిక యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు గాను ఆ యొక్క దేవునికి కృతజ్ఞతగా అర్పిస్తున్నటువంటి దివ్య బలి పూజ. ప్రియ మిత్రులారా, ఈ తపస్కాల ఆరంభ దినాన ఈ విభూది బుధవారం రోజున మన మధ్యకి విచ్చేసి దేవుని వెదక కాలం, అనుగ్రహ కాలాన్ని మనకు ఈ యొక్క పూజా బలి ద్వారా వ్యక్తపరుస్తూ మనలను కార్యోన్ముఖులను చేస్తూ ఈ తపస్కాలాన్ని సద్వినియోగపరచుకోవటానికి, దైవాశిస్సులు మనపై దండిగా మెండిగా వేంచేసి రావటానికి మన మధ్యకి విచ్చేసి ఈ పవిత్రమైన పూజా బలి సమర్పించి వాక్య పరిచర్య చేయటానికి అంగీకరించిన మన పూజ్య మేత్రాణులు, మన శ్రీకాకుళ రథసారథి శ్రీ శ్రీ రాయిరాల విజయ్ కుమార్ తండ్రి గారికి సాదర ఆహ్వానం పలుకుతూ గట్టిగా చప్పట్లతో మనం ఆయనకు స్వాగతం పలుకుదాము. ప్రియ తండ్రి గారు, ఈ యొక్క కేథడ్రల్ దేవాలయంలో ఈనాడు ప్రారంభించే ఈ తపస్కాల దీక్షా కాలాన్ని, అనుగ్రహ కాలాన్ని మీ యొక్క ఆశీస్సులతో మేమంతా దైవ బిడ్డలుగా రూపాంతరం చెందటానికి, సద్వినియోగపరచుకోవటానికి మీరు అంగీకరించి మా మధ్యకు విచ్చేసినందుకు మీకు కృతజ్ఞత తెలియపరచుకుంటూ ఈ పూజా బలిని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఈ రోజు నుండి మన తల్లి అయిన శ్రీ సభ ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టమని మనల్ని కోరుతూ ఉంది. ఈ విభూది బుధవారం నుండి వచ్చేటటువంటి 40 రోజులు పాస్కా పండుగ వరకు దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క ప్రేమని కొనియాడుతూ, అతను మన కోసం పడినటువంటి పాటలని ధ్యానం చేసుకుంటూ, మన మనసులు మార్చమని ఆ ప్రభువుని కోరుకుంటూ ఈ యొక్క తపస్కాల ప్రయాణాన్ని
మొదలుపెట్టమని మన తల్లి అయిన శ్రీ సభ మనల్ని ప్రత్యేక విధంగా కోరుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో మనము కూడా మారు మనసు పొందాలి, దేవునికి దగ్గరగా కావాలి. ఈ అనుగ్రహ కాలములో, ఈ నిరీక్షణ కాలములో యాత్రికులులాగా మన జీవితాలని ఆ ప్రభువుకు సమర్పించుకుంటూ మనం నడవాలి. ఒకే కుటుంబంగా, ఒకే విచారణగా, ఒకే సంఘంగా, భేదాలు విభేదాలు లేకుండా అందరూ ఒకరితో ఒకరి చేయి కలిపి నడిచి ఆ ప్రభువుని చేరుకోవాలి, మన మనసులు మార్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనస వాచ కర్మణ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించినట్లయితే మన పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ ప్రభువుని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. హృదయ వేదన వినుమో స్వామి, నా హృదయ వేదన వినుమో స్వామి. పాపమనే ఊబిలో చిక్కి శైల్యమైనాను, పాపమనే ఊబిలో చిక్కి శైల్యమైనాను. మలినమైన మనసులు క్షాళన చేయు, మలినమైన మనసులు క్షాళన చేయు. విడువకు నీవు నా చేయి, విడువకు నీవు నా చేయి. హృదయ వేదన వినుమో స్వామి, నా హృదయ వేదన వినుమో స్వామి. అదుపులేని నోటితో మాట మీరితి, దుడుకువాని రీతిని అనుసరించితి. అదుపులేని నోటితో మాట మీరితి, దుడుకువాని రీతిని అనుసరించితి. తప్పునెరిగి నిన్ను నేను చేరుకొంటిని, తప్పునెరిగి నిన్ను నేను చేరుకొంటిని. కరుణించుమా ఈ దీనుని, కరుణించుమా ఈ దీనుని. హృదయ వేదన వినుమో స్వామి, నా హృదయ వేదన వినుమో స్వామి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మరణోత్థానములను కొనియాడ యోగ్యులము అగుటకు మమ్ము మేము సంసిద్ధపరచుకొనున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకును, అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్.
మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వయ్యలు చేసుకొనుడు. తపస్సు కాలము, విభూది బుధవారము. మొదటి పట్టణము, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతోనూ నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను మొక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడేవాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు నేడు దీవెనలిచ్చి నీయవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధ్యానము, ద్రాక్ష సారాయమును అర్పింపవచ్చును. సీమోను కొండపై బాకానూతుడు ఉపవాసము చేయవలనని ప్రజల కాజ్ఞ నిండు. వారిని సమావేశపరపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలను. ప్రభువుకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు, మంటపముకు మధ్య శోకించుచు, ప్రభూ నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయుచుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువాకు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, నేను పాపము చేసితిమి, మాపై దయచూపుము. నాపై దయచూపుము. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, నేను పాపము చేసితిమి, మాపై దయచూపుము. నాపై దయచూపుము. నా అపరాధమును నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొంచునని ఇండును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, నేను పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనము స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, నేను పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. నీ రక్షణానందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్థుతులను ఒగ్గడించెదను. అందరూ, ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. మాపై దయచూపుము. అమరం మధురం నిత్యం నీ వాక్యం మధురం అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది
సత్యము మేము స్వతంత్రులను చేయును. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనము మరియు 21వ వచనము, 6వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. వందనములు. సువిశేష పట్టణమునకు ముందు వచనము. ఓ దేవా, విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము, నీ రక్షణానందమును నాకు మరలా దయచేయుము. ఈ యొక్క దివ్య బలి పూజలో బి రాహుల్ జోషి వారి యొక్క ప్రత్యేక తలంపుల కొరకు, అదేవిధముగా రోషి విమల్ యొక్క ప్రత్యేక తలంపుల కొరకు, మరియు విజయరత్నం, జయ వీరికి మంచి ఆరోగ్యమును భద్రతను ప్రసాదించాలని యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు. మనుష్యుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికలు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును నొసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనుల చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. తగిన ఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనముతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కండపడుటకై విచారవదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో వక్కానించుచున్నాను.
ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృష్టుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును బహాటముగా వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ప్రత్యేక విధంగా మన జగద్గురు అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి ఆరోగ్య కోసం ప్రార్థన చేద్దాం. భగవంతుడు వారికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని, తొందరలో తాను మునుపటి వలె తన యొక్క కార్యక్రమాలని కొనసాగించటానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం ఈ ఉదయకాల సమయంలో ఆ భగవంతుని యొక్క ప్రేమని, కృపని, ఆ రక్షణ కాలాన్ని ధ్యానం చేయటానికై ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటాం. విభూది బుధవారం అనగానే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఎవరూ చెప్పకుండానే మనసుకు హత్తుకుపోయేటటువంటి కొన్ని అంశాలు మనకు గుర్తుకొస్తాయి. విభూది బుధవారం అనగానే మొట్టమొదటిగా కాలం మారుతూ ఉంది. పాతకాలము కాదు, ఇది ఇంకొక కాలములో మనం ప్రవేశించాము. సామాన్య కాలము కాదు, ఇది తపస్కాలములో మనం ప్రవేశించాము. తపస్కాలములో మనము దేవునికి దగ్గర కావాలి. ఈ యొక్క తపస్కాలము దేనికోసం మన తల్లి అయిన శ్రీసభ మనకిచ్చింది. ఈ తపస్కాలం అనగానే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాత జీవితాన్ని మనం తొలగించటానికై, పాత అలవాట్లను తీసివేయటానికై, మనల్ని దేవునికి దగ్గరగా రాకుండా చేసేటటువంటి ఆ యొక్క శక్తులని మన నుండి దూరం చేయటానికై, దేవుని దగ్గరగా వెళ్ళటానికై ఈ యొక్క తపస్కాలం మనకి మన తల్లి అయిన శ్రీసభ దయచేసింది. అందుకనే మనం చాలామంది చూస్తాము, ఈ రోజు నుండి మన గురువులు నిన్నటి వరకు కూడా గ్రీన్ కలర్, పచ్చ రంగు వేసుకున్నారు. ఈ రోజు నుండి ఈ యొక్క ఊదా రంగు వస్త్రాలు వేసుకుని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈరోజు మరి కొంతమంది ఈ యొక్క దివ్య బలి పూజలో ఒక కొత్త దీక్ష, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, దేవుణ్ణి చూడాలి, నా పాపాల నుండి నేను రక్షింపబడాలి, నేను ఇంకా పాపం చేయకూడదు, చెడు మార్గంలో వెళ్ళకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు, నా యొక్క పాత జీవితాన్ని సమాధి చేసేయాలి, ఇంకా నేను చాలు, నేను జీవించినది చాలు, నేను దేవునికి యేసు ప్రభుకు దగ్గరగా వెళ్ళాలి, యేసు ప్రభుని చూడగలగాలి, నా హృదయాన్ని కడిగి వేసుకోవాలి, ఈ దేవుడు నా కోసం ఎందుకు వచ్చాడు, ఇతన్ని ఏ రకంగా నేను ప్రేమించగలను,
అనేటటువంటి ఆలోచనలతోని కొంతమంది ఒక దీక్ష, మాల వేసుకుంటారు, బట్టలు మార్చుకుంటారు, వారు చేసేటటువంటి పనుల్లో మార్పు తీసుకొని వస్తాం అని ప్రతిజ్ఞ చేస్తారు. సంఘానికి కావలసినటువంటి కొన్ని కొత్త పనులు చేపట్టడానికి ముందుకు వస్తారు. ఈ రకంగా ఇటువంటి ప్రణాళికలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా యేసు ప్రభు వైపు ఈ రోజు నాడు మనందరం కూడా ఆ శిలువ వైపు చూస్తూ ఉన్నాము. అందుకనే ఇంత పెద్ద శిలువ మన కేథడ్రల్ దేవాలయంలో పెట్టాం. అది మన రక్షణ, అది మన జీవం. ఈ తపస్కాలములో మనకి మరీ ముఖ్యంగా మనము చూడవలసినటువంటి స్థలం శిలువ. ఆ శిలువ మీద యేసు ప్రభువు పడినటువంటి ఆ త్యాగం, చేసినటువంటి త్యాగం, తాను ఇచ్చినటువంటి ప్రాణం, తాను చూపించినటువంటి ప్రేమ, దానివల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. తపస్కాలంలో చాలాసార్లు చాలామంది మనందరం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ రకంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు ఈ తపస్కాలంలో. మన తల్లి అయిన శ్రీ సభ ముఖ్యంగా మనకు ఒకటి చెప్తూ ఉంది. ఏమిటి అంటే, ఈ తపస్కాలంలో ముఖ్యంగా మనము ఇంకా చేయవలసింది, మామూలుగా ప్రార్థన చేస్తాం, కానీ ఈరోజు ఇంకా మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఈ రోజు నుండి ఈ యొక్క 40 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, అనుగ్రహకాలం అని చెబుతూ ఉంది. ఇది తపస్కాలం, అంటే అనుగ్రహాలు కురిపించేటటువంటి కాలం, మనల్ని దేవుని దగ్గరికి చేర్చేటటువంటి కాలం, మనం దేవునితోని సఖ్యత పరిచేటటువంటి కాలం. మరి ఏ రకంగా నేను దేవునితోని సఖ్యత పరచాను? నేను దేవుని ముందు, ఆ శిలువ ముందు మనం మోకరించి ప్రార్థన చేయాలి, కన్నీటితోని ప్రార్థన చేయాలి, ఉపవాసముతోని ప్రార్థన చేయాలి, విశ్వాసముతోని ప్రార్థన చేయాలి అని మన తల్లి అయిన శ్రీ సభ చెబుతుంది. నేను నమ్ముతూ ఉన్నాను, ఆ శిలువను నమ్ముతూ ఉన్నాను, ఆ శిలువ మీద చేసినటువంటి త్యాగాన్ని నమ్ముతూ ఉన్నాను, ఆ శిలువ మీద నుండి కురిపించినటువంటి ఆ ప్రేమను నమ్ముతున్నాను, ఆ శిలువ మీద నుండి వచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహాలని నేను నమ్ముతూ ఉన్నాను. యేసు ప్రభు నా కోసమై ప్రాణత్యాగం చేశాడు, నా పాపాల కోసమై తాను ఆ యొక్క శిలువని తాను మోశాడు. మన పాపాల కోసమై ఈరోజు మనం చదివినటువంటి 2వ పట్టణంలో చాలా స్పష్టంగా పునీత చిన్నప్ప గారు తెలియజేస్తూ ఉన్నారు. పునీత చిన్నప్ప గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనం. 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 21వ వచనంలో చాలా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అటులా చేసెను. చాలా చక్కగా చెబుతూ ఉన్నారు పునీత చిన్నప్ప గారు. క్రీస్తు పాపరహితుడు, తాను పాపము చేయలేదు, తనకి పాపం అంటే తెలియదు, పాపాన్ని తన దగ్గరికి సోకరియలేదు. అయినా కానీ నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం తాను మనుష్య రూపాన్ని ధరించి ఈరోజు నాడు ఈ యొక్క త్యాగ బలి మన కోసమై అర్పిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మన కోసమై మరణిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు మన కోసమై మరణిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు మన కోసమై తన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. దివ్య బలి పూజలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అని గురువు చెప్పినప్పుడల్లా, ఈ పూజ చేసినప్పుడల్లా యేసు ప్రభువు మన కోసమై తన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు, మన కోసమై తన యొక్క శరీరాన్ని మనకు అందచేస్తూ ఉన్నాడు. ఇది నమ్మాలి, ఇది విశ్వాసం. ఇది లేకపోతే మనం జీవించలేం, మన విశ్వాసం వ్యర్థము. పునీత చిన్నప్ప గారు చెప్పారు, యేసు ప్రభు మరణించి పునరుత్థానుడు కాకపోయినట్లయితే మన యొక్క విశ్వాసము వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నాడు
మరొక్కసారి యేసు ప్రభు మన పాపాల కోసమై తాను మరణిస్తూ ఉన్నాడు. తపస్కాలంలో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను పాపాత్ముడని ప్రభువా, నా పాపాల కోసమై నీవు శిలువ మీద మరణించావు, నన్ను ఎంతగానో ప్రేమించావు, నా కొరకై నీవు నీ యొక్క జీవితాన్ని త్యాగము చేశావు, మరి నేనేమి చేయగలను నీ కోసం? తపస్కాలంలో మనం అడగవలసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది, నేను దేవుని కోసము ఏమి చేయాలి? దేవుడు నా కోసం ఇంత చేశాడు, నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చాడు, మామూలు మనిషిగా జన్మించాడు, మానవ జీవితాన్ని సాగించాడు, నా కోసమై తాను త్యాగం చేశాడు. కానీ నేను ఏమి చేయగలను దేవునికి? నేను ఏ రకంగా నా జీవితాన్ని దేవునికి అర్పించుకోగలను? నేను ఏ రకంగా నా జీవితాన్ని దేవునికి త్యాగం చేయగలను? ఏ రకంగా నేను దేవుని చెంతకి రాగలను? ఏ రకంగా ప్రేమించగలను? ఈరోజు చదివినటువంటి పట్టణంలో చాలా చక్కగా మనకు చెప్తూ ఉంది. పునీత చిన్నప్ప గారు 6వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 1వ వచనం ఈ రకంగా చెప్తూ ఉంది. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. తాను బతిమలాడుతూ ఉన్నాడు. పునీత చిన్నప్ప గారు కొరింథీయులని బతిమలాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారిని అర్థించుచున్నాడు. ఏం అవసరం వచ్చింది పాపం? మన పునీత చిన్నప్ప గారు ఎవడి దారిన వాడు పోతే ఏమవుతుంది, నేనెందుకు కష్టపడాలి వారి కోసమని ఆయన అనుకోలేదు. ఆయన నమ్మినటువంటి విశ్వాసం అది. తనను రక్షించబడినట్టు తాను ఆ విశ్వాసంతో రక్షింపబడ్డాడు. యేసు ప్రభు తనను పిలుచుకున్నాడు. ఆ పిలుపుతోని తాను ప్రతి ఒక్కళ్ళకి చెబుతూ ఉన్నాడు, అయ్యా బాబు, యేసు ప్రభు నీకోసం వచ్చాడు, నీకోసం మరణించాడు, నీకోసం త్యాగం చేశాడు, నిన్ను రక్షించాడు, నువ్వు తెలుసుకో ఆ విషయము, ఆయన దగ్గరికి రా అని బ్రతిమాలుతూ ఉన్నాడు, అర్థిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చేయవలసిన పని ఇదే. నేను దేవునికి దగ్గరగా కావాలి, అంతేకాకుండా నా తోటి వారిని కూడా, నా కుటుంబాన్ని, నా స్నేహితులని, నాకు తెలిసిన వాళ్ళని, నా ఇంటి పక్కన వారిని, పొరుగు వారిని కూడా దేవునికి దగ్గరగా తీసుకొని రావాలి. నేనొక్కడే రక్షించబడితే సరిపోదు, నా పక్కన వాడు కూడా రక్షింపబడాలి, నా పక్కన కుటుంబం కూడా రక్షించబడాలి. అది నిజమైన క్రైస్తవత్వం. అందుకనే మన పరిశుద్ధ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశం, తపస్కాలంలో పరిశుద్ధ తండ్రి గారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందచేశాడు. ఏమిటి అనంటే, మన క్రైస్తవ సంఘం ఒంటరిది కాదు. ఒంటరి వాడిగా క్రైస్తవులు ప్రయాణము చేయకూడదు, ప్రయాణము చెయ్యరు. మనం ఒంటరి వాళ్ళము కాదు, మనమందరము కూడా కలిసి ప్రయాణము చేయాలి. ప్రతి ఒక్కళ్ళని మనతోని కలుపుకోవాలి. స్వార్థము లేకుండా, అసూయ లేకుండా, ఈర్ష్య పడకుండా, ద్వేషము లేకుండా, పగ ప్రతీకారాలకి తావు లేకుండా ప్రతి ఒక్కడిని మన హక్కున చేర్చుకొని మనందరం కూడా కలిసి నడవాలి, కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే అది నిజమైన క్రైస్తవత్వం, అది నిజమైనటువంటి దేవుని యొక్క ప్రయాణం, అది నిజమైనటువంటి నిరీక్షణ యాత్ర. ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తారు. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రేమను పొందేటటువంటి హక్కు ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకునేటటువంటి హక్కు ఉన్నది.
ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి చూసేటటువంటి హక్కు ఉన్నది. నోబడీ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఎవ్వరు కూడా వెలివేయబడలేదు మన క్రైస్తవ సంఘములో. అందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానం దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. మరి తపస్కాలం మనల్ని ఏమని చెప్తూ ఉంది అంటే 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 2వ వచనం, ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా, అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నాడు మనం మొదలుపెట్టేటటువంటి యొక్క ప్రయాణం సామాన్యమైనటువంటి ప్రయాణం కాదు. ఆషామాష లాంటి ప్రయాణము కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యేయముతోని చేసేటటువంటి ప్రయాణము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశయాలతోని చేసేటటువంటి ప్రయాణము. ఇది రక్షణ కాలము అని చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యము. ఈరోజు నాడు నుండి మనం ప్రత్యేకంగా ఈ కాలంలో ప్రవేశిస్తున్నాము. తపస్కాలంలో విభూతి తీసుకుంటున్నాము. గురువు మనకు విభూతి వేసినప్పుడు చెప్తూ ఉంటాడు, నీవు మట్టి నుండి వచ్చితివి, మట్టిలో కలిసిపోతావు బిడ్డ, జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఏమో అనుకుంటున్నాము మనము మన జీవితాల్లో, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంకేదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేయబోతున్నాను, ఇవన్నీ వ్యర్థము. కోవలెట్ చెప్తూ ఉన్నాడు ప్రసంగికుడు, ఇదంతా కూడా వ్యర్థము, నువ్వు గుర్తుపెట్టుకో. మట్టి నుండి వచ్చిన వాడివి, మట్టిలో కలిసిపోతావు ఒకరోజు. నీవు దేవుని ముందల నిలబడాలి ఒకరోజు. అది నిత్యము, అది సత్యము. మరి నీవు దేవుని ముందల నిలబడాలి అనంటే ఏ కార్యాలు చేయాలి? ఈ లోకములో మనకిచ్చినటువంటి ఈ కొద్ది సమయము, చాలా కొద్ది సమయం, మనం అనుకుంటాము చాలా సంవత్సరాలు జీవిస్తాం. ఈ కొద్ది సమయములో మనము ఎంత గొప్ప కార్యాలు, దేవునికి ప్రియమైనటువంటి కార్యాలు చేయవచ్చు. దాన్ని చేయటానికి గుర్తించేదే తపస్కాలము. మనకు గుర్తుకు చేస్తూ ఉంది, అరే బాబు, నీవు ఈ లోకములో చాలా తక్కువ సమయం జీవిస్తావు. ఈ లోకములో నీది అశాశ్వతమైనటువంటి ఈ లోకములో నీకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉంది. దాన్ని చూసుకో. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనకు శక్తి ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఇంకా కుటుంబాన్ని ఇచ్చాడు. మనందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి ఒక గొప్ప మందిరాన్ని ఇచ్చాడు. దేవుని దగ్గరికి నడిపించడానికి కావలసినటువంటి గురువుల్ని ఇచ్చాడు. మరి నేను ఈ సదుపాయాలు, సౌకర్యాలని ఏ రకంగా వినియోగం చేసుకుంటూ ఉన్నాను? నా యొక్క స్వార్థానికి, నా స్వలాభాల కోసమై నా యొక్క విశ్వాసాన్ని కొన్నిసార్లు అమ్ముకుంటున్నానేమో అనే ప్రశ్న వేసుకోవాలి. ఓ 100 రూపాయలు ఇస్తే నేను దేవుణ్ణి నమ్ముతానండి, 3000 ఇస్తే నమ్ముతానండి దేవుణ్ణి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. అది కాదు విశ్వాసం. ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చేశాడు అనంతమైనటువంటి జీవితం, త్యాగం. దానికి విలువ కట్టలేము. మన యొక్క పాపాలని రక్షించడానికి, మనకి నిత్య జీవం ఇవ్వటానికి, మన కోసమై తాను తన యొక్క ప్రాణాన్ని, లెక్కలేనటువంటి ప్రాణాన్ని, లెక్క పెట్టలేనటువంటి ప్రాణాన్ని, ఖరీదు కట్టలేనటువంటి ప్రాణాన్ని మన కోసమై తాను ఇచ్చాడు. ఈరోజు నాడు మరి ఆ ప్రాణం, ఆ త్యాగం మనము ధ్యానము చేసుకునేటటువంటి మొదటి రోజు. మరి ఒక్కసారి అనుకూలమైన సమయము. రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే, ఏముంది, ఇంకో సంవత్సరం అయిన తర్వాత చేద్దాములే, ఈ వారం అయిపోయిన తర్వాత చేద్దాములే అనేటటువంటి పోస్ట్ పోనింగ్ తీసివేయమని బైబిల్ వాక్యం చెప్తుంది. వాయిదాలు వేయవద్దు. ఎందుకంటే ఈరోజు, ఇదే రోజు, ఈ క్షణము, ఈ గడియ మన జీవితంలో చాలా ముఖ్యమైనది. వాయిదాలు వేయవద్దు. నువ్వేమైనా చేయాలి అనుకుంటే
దేవునికి వాగ్దానం చేయాలనుకుంటే, దేవుని దగ్గరికి రావాలి అని అనుకుంటే ఇప్పుడే నిశ్చయించుకో. ఇదే సమయము, అనుకూలమైన సమయము, దేవుడిచ్చినటువంటి అనుగ్రహ కాలం ఇది. పరిశుద్ధ తండ్రి గారు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప సందేశం, నిరీక్షణ యాత్రికులుగా మనం పయనం చేయాలి. అందరూ మన గురువులందరూ వేసుకున్నారు. ఒక మీ ముందల కూడా అక్కడ ఉంది, పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. మనందరం కూడా ఈ సిలువని మోసుకుంటూ ఇక్కడికి తీసుకొని వచ్చావు. గురువుల బట్టల మీద కూడా పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అని ఉంది, నిరీక్షణ యాత్రికులు. సంవత్సరం పరిశుద్ధ తండ్రి గారు మనకిచ్చేటటువంటి యొక్క కొత్త పిలుపు, ఆ పిలుపులో ఈ తపస్కాలం ఒక ముఖ్యమైనటువంటి కాలాన్ని మనకు అందజేస్తూ ఉంది. ఏ రకంగా నిరీక్షణ యాత్రికుల్లాగా ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఏ రకంగా 40 సంవత్సరాలు నడిచారో, ప్రయాణం చేశారో, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, ఆకలితోనే అలబడిపోయినా కానీ, దాహానికి వాళ్ళు తట్టుకోలేకపోయినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మోషే చెప్పినటువంటి మాటలు విని వినక విసిగిపోయి, కొన్నిసార్లు అలసిపోయి సొలసిపోయి పడిపోయి చనిపోయి తిరిగి లేచి తమ యొక్క ప్రయాణాన్ని ఆపలేదు. తాను తప్పు చేశారు, తప్పు చేసినప్పుడల్లా ప్రభువా మేము తప్పు చేశాము అని మళ్ళీ బతిమలాడుకునే, ప్రభువు మళ్ళీ ఓకే సిలువ చేయండి, సిలువ మీద ఆ లోహ సర్పాన్ని పెట్టండి, దాన్ని చూపియండి అని చెప్పి మళ్ళీ జీవం, మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చింది. అటువంటి ప్రయాణం ఈరోజు నాడు ఈ 40 రోజులు మనం చేయబోతూ ఉన్నాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దాహముతోని అలమటించాలి, ఆకలితోని అలమటించాలి, మన శరీరాలు నలిగిపోవాలి, నడకకి అలసరట రాకూడదు. ఎందుకు అంటే ఒకరోజు నాడు మనము దేవుని దగ్గరికి వెళ్తాం, పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క దేశానికి వెళ్తాం, నూతన జెరూసలేముకు వెళ్తాము, నూతన వెలుగు చూస్తాము. అదే మన పాస్కా పండుగ. ఈ ప్రయాణం తర్వాత మనము చేరవలసినటువంటి స్థలం ఆ సిలువ నుండి మరి దేవుని యొక్క ఉత్థానము మన జీవితాలకి వెలిగించేటటువంటి వెలుగు. మనము కూడా అదే భావంతోని, ఉద్దేశంతోని ఈ 40 రోజులు ఈ యొక్క కొత్త ప్రయాణాన్ని కొనసాగిద్దాం, ప్రారంభిద్దాం. విశ్వాసముతోని, ప్రేమతోని, పొరుగువారి మీద దయతోని, కరుణతోని. ఏ రకంగా యేసు ప్రభు దేవుడు చెప్పాడు, నీ యొక్క దేవుడు దయామయుడు, కరుణామయుడు. మరి నేను ఏం చేస్తున్నాను నా జీవితంలో? వేసుకోవలసినటువంటి ఒక ప్రశ్న. నేను దేవుని యొక్క బిడ్డగా జీవించాలి అంటే అతని యొక్క గుణగణాలు నాకు ఉండాలి, అతని యొక్క పోలిక నాకు ఉండాలి. ఆ పోలికతో నేను జీవిస్తున్నానా? అతని యొక్క ప్రేమని ఇవ్వగలుగుతున్నానా? అతని యొక్క స్నేహాన్ని నేను నా పొరుగువారితోని షేర్ చేసుకోగలుగుతున్నానా అనేటటువంటి ప్రశ్న. నేను ఏ రకంగా అయితే దేవునిలో ప్రేమింపబడ్డానో, క్షమించబడ్డానో, అదే రకంగా నా యొక్క పొరుగువాడిని కూడా నేను ప్రేమించాలి, క్షమించాలి. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనలతోని ఆత్మపరిశీలన చేసుకునే కాలం చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, మన జీవితాలతోని మన పొరుగు వాడిని కూడా మార్చాలి అని భగవంతుడు మీ అందరినీ దీవించాలని, ఈ అనుగ్రహాలం మీ కుటుంబాలని ఆశీర్వదించాలని, ప్రత్యేకమైనటువంటి వరాలు మీ మీద కురిపించబడాలని ఆ ప్రభువుని దివ్య బలి పూజలో మనము వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఇప్పుడు విభూతిని ఆశీర్వదించే కార్యక్రమం ఉంటుంది. ఆశీర్వాదం తర్వాత ఆశీర్వదింపబడిన విభూతిని మేత్రాణులు, గురువులు మీ నొసటపై ముద్రిస్తూ ఉండగా పశ్చాత్తాప గీతములు ఆలపించబడతాయి.
ప్రియతమా సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచకముగా మన నుదుటిపై గుర్తింపనున్న ఈ విభూతిని ఆశీర్వదింపమని మన తండ్రి అయిన దేవుణ్ణి దీనతతో ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదు. మేము చేపట్టు ప్రాయశ్చిత్త క్రియలను చూచి పాపమన్నింపు దయచేదు. నీ సన్నిధిలో నిలిచియున్న నీ దాసులపై నీ ఆశీస్సులను దయతో కుమ్మరింపుము. వీరు ఉబీదితో గుర్తింపబడి తపకాల ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసులతో నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాడుటకు యోగ్యుదలుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగలేని ప్రేమ. దైవ ప్రేమ, నిత్య ప్రేమ, ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను. వందనం ప్రభునకు, ప్రేమించు నన్ను. వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. దేవునినే మరచినను, ఆ ప్రేమనునే మరచినను. దేవునినే మరచినను, ఆ ప్రేమనునే మరచినను. కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించు. ఎంతగానో నన్ను ప్రేమించు, ఎంతగానో నన్ను ప్రేమించు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. తల్లియే నన్ను మరచినను,
దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దరికొచ్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దరికొచ్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్నెరుగనంటూ ముమ్మారు పలికిన పేతురు నీకు ప్రియ శిష్యుడాయే. నిన్నెరుగనంటూ ముమ్మారు పలికిన పేతురు నీకు ప్రియ శిష్యుడాయే. యేసయ్యాని నీదు బిడ్డగా, యేసయ్యాని నీదు బిడ్డగా మారదలచితి. ఆదరించుమా ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిగా, పూజింతు మదిలో నిన్నిగా. జీవింతుము నిత్యము నిన్ను విడువక, జీవింతుము నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, తపకాలపు ఆరంభములో
సాంవత్సరిక బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయశ్చిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలగి పాపముల నుండి శుద్ధిని పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. గోధుమ పరూపంలో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధనా. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ద్రాక్షారస రూపంలో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి, పవిత్రాత్మతో నింపబడి, అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ సర్వేశ్వర, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి, వారిని ప్రత్యేకంగా మీ సముఖానికి సమర్పిస్తూ ఉండగా తనకు మంచి ఆయురారోగ్యాలతో ఆశీర్వదించి దీవించుమని ప్రార్థిస్తున్నాము. మా రాయరాల విజయకుమార్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజలందరి మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న ఈ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మారుతిలో దిగిరావా, లోకరక్షక మారుతిలో దిగిరావా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. పరిశుద్ధునిగా మార్చే జీవాహారము, పరమును చేర్చే మధుర పానము. పరిశుద్ధునిగా మార్చే జీవాహారము, పరమును చేర్చే మధుర పానము. లోకరక్షక మారుతిలో దిగిరావా, లోకరక్షక మారుతిలో దిగిరావా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తం
రక్తము పానము చేసే వేళ మన్నా కన్నా మిన్నైన వరుని భోజ్యము దూతదళముతో ఐక్యము చేయు భోజ్యము మన్నా కన్నా మిన్నైన వరుని భోజ్యము దూతదళముతో ఐక్యము చేయు భోజ్యము లోకరక్షక మారుతిలో దిగిరావా లోకరక్షక మారుతిలో దిగిరావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ అమరులందరికీ శాంతినిచ్చే విందు ఆత్మల రక్షణకు మార్గమునిచ్చే విందు భువి జనులందరికీ శాంతినిచ్చే విందు ఆత్మల రక్షణకు మార్గమునిచ్చే విందు లోకరక్షక మారుతిలో దిగిరావా లోకరక్షక మారుతిలో దిగిరావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు ద్రాక్షావల్లిని నేనే మీరు నా బ్రహ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు ద్రాక్షావల్లిని నేనే మీరు నా బ్రహ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు నాతో ఉండే మీరు నిత్యము జీవింతురు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు దివ్య సప్రసాదం తీసిన తర్వాత జపములు ఆరాధన ప్రకరణము సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనలో
వస్తువులను మీకు సమర్పించుచున్నాము. ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మలలో వేం చేసి వచ్చినందుకు కూడిన మటుకు మీకు మేలెరిగిన వందనములు చేయుచున్నాము. కానుక ప్రకరణము. ఓ జేసువా, మా జీవమును మాకు ఎంతైను మీకే స్వంతము గనుక వాటినన్నిటిని మీకే స్వంతముగా అప్పగించున్నాము. మనవి ప్రకరణము. మా హృదయంలోనికి వచ్చిన జేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధి దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగానున్నాను కాబట్టి మరణ పర్యంతరము మంచి వయస్సులో నడుచుటకు అనుగ్రహము దయచేయండి. జ్ఞాన స్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతన పరిశుద్ధముగాక. పిశాచులను వాటి పనులను అజ్ఞాచారములను బుద్ధిగా మానుకుని చావు వరకు మంచి క్రైస్తవులనుటకు ఇక్కడ యందు మా గురువుల ఎదుట తిరిగి ప్రమాణము చేయుచున్నాము. పునీత యజ్ఞసి వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకొనించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పిడని నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రయత్నం వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతుల్లో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. క్రీస్తునందు ప్రియ మిత్రులారా, ఈ యొక్క పవిత్రమైన పూజా బలిని మన కొరకు సమర్పించి వాక్య పరిచర్య చేసి ఈ యొక్క అనుగ్రహ కాలములో ఈ తపస్కాల ఆరంభ దినాన ఈ విభూది బుధవారం రోజున మనలను దేవునికి అత్యంత దగ్గరగా వెళ్ళి మార్గాన్ని ఉద్బోధించిన పూజ్య మేత్రానులు రాయిరాల విజయకుమార్ తండ్రి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఈ పూజలో పాల్గొన్న మోన్సిగ్నో గురుశ్రీ దూసి దేవరాజ్ ఫాదర్ గారికి, జైపాల్ ఫాదర్ గారికి, జేమ్స్ ఫాదర్ గారికి, అల్ఫోన్స్, క్రాంతి, గున్సేలన్, అదే రీతిగా డీకన్ సుధీరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. పూజల పాటలు పాడిన బోర్డింగ్ అమ్మాయిలకు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మనకి యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తున్న యూట్యూబ్ డైరెక్టర్ అల్ఫోన్స్, వారికి సహకరిస్తున్న సోమేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియ మిత్రులారా, మరి ఈరోజు విభూతి బుధవారము, శుద్ధ భోజన దినము, ఉపవాస దినము. మన సాయంత్రం మరలా మనకి 5:30 గంటలకు స్లేవ మార్గం ఉంటుంది. స్లేవ మార్గం అయిన తర్వాత దివ్య పూజా బలి మన పూజ విజి మొన్సిగ్నో దూసి దేవరాజ్ ఫాదర్ గారు నిర్వహిస్తారు. దయచేసి సకాలంలో స్లేవ మార్గంలోనూ పూజా బలిలో కూడా పాల్పంచుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ యొక్క తపస్కాలంలోని కార్యక్రమాలన్నీ కూడా మీ కరపత్రాల ద్వారా ఇప్పటికే ఇవ్వటం జరిగింది. గత ఆదివారము ఇంకా ఎవరైనా తీసుకోకపోతే కరపత్రాలు అక్కడ బయట ఉన్నాయి, తీసుకుని వెళ్ళండి. సకాలంలో ఈ యొక్క తపస్కాలంలో కార్యక్రమాలన్నింటికి మీరు హాజరు కావాలని రావాలని మనసారా కోరుకుంటూ, మరి ఈనాడు ఈ యొక్క తపస్కాలంలో దీక్షాపరులు కొంతమంది మిక్కిలి నిష్ఠాగరిష్టమైన జీవితాన్ని వెచ్చించటానికి ముందుకు వచ్చి ఉన్నారు. వారికి సాదర ఆహ్వానం పలుకుతూ, మరి ఈ దీక్షలో చేయవలసిన కార్యక్రమాలు, వారి జీవించవలసిన జీవిత విధానము అన్నది మీకు కరపత్రం ద్వారా తర్వాత ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేసి ఇంకా అత్యంత దగ్గరగా దైవ సాంగత్యములో మీ జీవితాలను నెరపి మీరు ఆశించిన జీవిత ఫలాలను మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేయాలని మీరు ప్రార్థనాపరముగా ఈ దీక్ష సమయాన్ని వెచ్చించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క దీక్షను చేపట్టే వారికి పుస్తకాలు అన్నవి పాపులర్ మిషన్, గీతమాలిక, తర్వాత శ్రీ యేసు దివ్యకారుణ్య, యేసు ఎంత ప్రేమ యేసయ్య అనే పుస్తకాలను మనకి బోనిల జీవరత్నం గారు దయచేస్తున్నారు. వారికి అదే రీతిగా
ఈ యొక్క దీక్షాపరులకు జపమాల తర్వాత టవల్ అన్నవి లత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గారు ఇస్తున్నారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ పూజలో పాల్పంచుకున్న మీ అందరికీ మీ మంచి మనస్సుకి దేవుడు మేము ఆశీర్వదించి ఈ తపస్కాలమంతా మీరు ఆయనకు అత్యంత దగ్గరగా దేవుని వేదకు కాలముగా ఆ ప్రభువు కూడా మేము వెతుకుతూ మీ దగ్గరికి చేరే విధముగా మీ జీవితాలు వెచ్చింపబడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు బిషప్ గారు ఈ యొక్క జపమాలను ఆశీర్వదిస్తారు. తదుపరి దీక్షాపరులపై ప్రార్థన చేస్తారు. అందరూ ముందుకు వచ్చి దీక్షాపరులు ముందుకు వచ్చి ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రార్థించుదాము. పరలోక తండ్రి, మోషేను కొండపైకి పిలిచి ధర్మశాస్త్రమును ఇస్తూ ప్రజలకు బోధించమని ఆజ్ఞాపించావు. 40 పగళ్ళు 40 రాత్రులు వాళ్ళని నడిపించి హోరేబు కొండకు చేర పిలిచావు. నినివే పౌరులు 40 దినములు చేసిన ఉపవాసములను త్యాగక్రియలను గుర్తించి వారిని మన్నించి దీవించావు. ఈ 40 రోజులు సాగే తపస్కాలములో వీరు తీసుకున్న దీక్షా ప్రమాణాలను నిర్వర్తించి పరిపూర్తి చేయి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
విభూది అన్నది అందరికీ కూడా సరిపడినంత ఉంది కాబట్టి ఎవరు కూడా తొందరపడి విభూది కొరకు మీరు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావద్దు. అందరికీ ఇప్పుడు సాయంత్రం కూడా ఎవరికి కావాలో ఇవ్వటం జరుగుతుంది. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. చివరి ప్రార్థనకి లేచి నిలబడండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారమును భుజించి నీ ఆశీస్సులను పొంది ఉన్నాము. ఈ ప్రసాదము మాకు పాప క్షమాపణను రక్షణమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. దేవా పరలోకమును తెరచినావా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. కల్వరిలో కాచిన దివ్య రక్తము చేమమ్ము, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేయమమ్ము, కడిగి పావన పరచినావా. దేవా కడుగు బూరతో రానయున్నావా, దేవుడే దేవమాతకు సమర్పణ. ఇక్కడ అగ్ని నా యొక్క తల్లి నన్ను మీకు సంపూర్ణంగా మీకు సమర్పించున్నాము. నా యొక్క భక్తి మీకు చూపించటకు ఈ దినము నా కళ్ళను చెవులను నోరును హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాము. కాబట్టి నన్ను మీ సొంతంగా చేసుకుని నన్ను కాపాడి ఉద్ధరించండి. జేసు మరియు జోసపగారా నా హృదయమును నా ఆత్మను నా జీవితాన్ని మీకు సమర్పించున్నాము. జేసు మరియు జోసపగారా నా కడపటి అవసరం నాకు సహాయం చేయండి. జేసు మరియు జోసపగారా మీ